మన విజనరీ లీడర్స్ చక్కగా 94-95 నుంచి చంద్రబాబు గారు విజన్ తోటి 10 ఏళ్ళు ఆయన 2004 వరకు రకరకాల ప్లాన్స్ తోటి తీసుకొస్తే అక్కడ సక్సెసివ్ సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు వాటిని డిస్ట్రాయ్ చేయకుండా వాటిని ఇంకొంచెం పెంచి బాగా కంప్లీట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇంకా ఇన్నోవేటివ్ గా కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడం అంతా చేసి డెవలప్ చేస్తే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకొక 2 స్టెప్లు ముందుకేసి మన రీజనల్ రింగ్ రోడ్ అని, రింగ్ రైల్ అని, వాటర్ రింగ్ అని, అలాగే ఏఐ సిటీ అని, ఇట్లా హైదరాబాద్కి 10,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళనని కొత్త వాటితో వస్తుంది. ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతిఫలాలు రావు. 10 సంవత్సరాల తర్వాత కానీ వాటిని మనం అనుభవించడానికి అవకాశం ఉండదు. తెలంగాణకు ఉన్న అత్యంత పెద్ద అదృష్టం ఏంటంటే సక్సెసివ్ లీడర్స్ అందరూ కూడా ఏ గవర్నమెంట్ మారినప్పుడు కూడా దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా దానికి కొంచెం యాడ్ చేసి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా ప్రశాంతంగా హాయిగా ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రపంచంలోనే నెంబర్ 1 ఒక మంచి టాప్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ ఇవాళ మనం అభివృద్ధి చెంది ఆ పేరు సాధించడం జరుగుతుంది.